ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. కానీ దాన్ని పక్కన పెట్టేస్తే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మాత్రం ఇది చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే నిజం చెప్పాలంటే 27 పరుగుల దూరంలో భారత జట్టు గెలవకుండా ఆగిపోయింది. కానీ లార్డ్స్లో రోహిత్కు ఒక చిరస్మరణీయమైన సెంచరీ దక్కింది. ఈ శతకంతో ఇంగ్లాండ్లో అత్యధిక 50కు పైగా స్కోర్లు చేసిన విదేశీ బ్యాటర్గా కోహ్లీని అధిగమించేశాడు. అయితే ఇది పక్కన పెట్టేస్తే నిజానికి ఇక్కడ గమనించినట్టయితే తను చాలా అద్భుతమైన పరుగులు చేశాడు. ఏకంగా గిల్తో కలిసి 147 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి భారత్కు గట్టి పునాది వేశాడు. అయితే దీనిపైన రోహిత్ శర్మను బ్రాడ్కాస్టింగ్ మీడియా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. అయితే దానిలో ఖచ్చితంగా రోహిత్ రిటైర్మెంట్ టాపిక్ అయితే వచ్చింది. ఇక రోహిత్ రిటైర్మెంట్ టాపిక్ లో రోహిత్ పరోక్షంగా గౌతమ్ గంభీర్తో పాటుగా తనపైన కుట్రలు చేస్తున్న వాళ్ళకి మంచిగా చురకలు అంటించాడు. 110 బంతుల్లో 15 4లు 5 6లతో 138 పరుగులు చేసిన రోహిత్ శర్మ లార్డ్స్ వేదికలో తనకంత గొప్ప రికార్డు లేకపోయినప్పటికీ తనలో సత్తా ఇంకా తగ్గలేదు అని నిరూపించుకున్నాడు. ఇంతకీ అసలు రోహిత్ శర్మ ఏమన్నాడంటే, ఈ రోజు నేను సెంచరీ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే నా అభిమానుల కోసం నేను ఇది చేశానని అనిపించింది అని చెప్పుకొచ్చాడు. అయితే మొదట స్టార్టింగ్ లో నేను కంగారు పడలేదు. పిచ్ ని పూర్తిగా గమనించిన తర్వాతే షాట్లు ఆడాలని అనుకున్నాను. గతంలో మేము చేసిన తప్పు కానీ అలాగే మేము ఓడిపోయిన సందర్భాలలో జరిగిన తప్పు కానీ బ్యాటింగ్ విషయంలో అయితే ఇదే. అందుకనే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే నేను ముందుగా పిచ్ని బాగా స్టడీ చేసి బంతి ఏ రకంగా తిరుగుతుందనే దాన్ని పూర్తిగా అంచనా వేసుకున్నాను అని చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం గురించి అక్కడున్న ఇంటర్వ్యూర్ అడిగితే అప్పుడు రోహిత్ శర్మ ఏమన్నాడంటే, నేను కూడా నా వార్త గురించి చాలా గట్టిగానే విన్నాను. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నా ఆట విషయంలో అభిమానుల్లో ఒక పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే నా అభిమానుల్లో నేను ఏ రకంగా ఆడినప్పటికీ కూడా దాన్ని చాలా పాజిటివ్గానే తీసుకుంటారు. నేను ఎన్నో సందర్భాలలో డకౌట్గా వెనుతిరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా రోహిత్ కంబ్యాక్ ఇవ్వాలని అన్నారు. నేను సెంచరీలు సాధించినప్పుడు రోహిత్ యు ఆర్ గ్రేట్ అన్నారు. కానీ ఎవరైతే నా మీద నెగిటివ్గా ఒత్తిడి తీసుకొస్తారో వాళ్ళని నేను ఏ రకంగా సమాధానం చెప్పాలో నాకు చాలా బాగా తెలుసు. నన్ను ఎవ్వరూ కూడా ఒత్తిడితో పక్కకు తప్పించలేరు. అటువంటి రోజులు పోయాయి. నేను బహుశా ఏదైనా ఒక పని చేశాను అన్నా కూడా అది భవిష్యత్తులో మన భారత జట్టుకి ఎంతో ఉపయోగకరమైన విషయం అయితేనే పక్కకు తప్పుకుంటా. లేదంటే అటువంటి సంఘటనలు నా దగ్గర నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బహుశా ఈ సెంచరీ వాళ్ళకి నా సమాధానం అవ్వచ్చు అంటూ చాలా అద్భుతంగా మాట్లాడాడు. అయితే నిజానికి T20 రిటైర్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా అని అందరూ అనుకున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక అద్భుతమైన T20 స్పెషలిస్ట్ ని కెప్టెన్ చేసి తన ఒక బాధ్యతను చక్కగా పూర్తి చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి